గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి గిరిజన సంక్షేమ హాస్టల్ని నెలకొల్పడం జరిగింది. గిరిజన సంక్షేమ హాస్టల్ కొరకు సరైన వసతులతో ఉన్నటువంటి భవనం లేకపోవడం వలన ఆ గిరిజన సంక్షేమ హాస్టల్ని ఆర్మూర్ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు నేటికి అద్దె భవనంలోనే కొనసాగుతూ ఉండగా గత 2 ఏళ్ల కిందట చిమాన్పల్లి గ్రామ శివారు ప్రాంతంలో నూతన బిల్డింగ్ని అన్ని వసతులతో ప్రభుత్వం నిర్మించడం జరిగింది. చిన్న చిన్న కారణాల వలన బిల్డింగ్లో ఉన్న పనులు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చిమాన్పల్లి హాస్టల్ వద్ద ఆర్మూర్లో కొనసాగుతున్న హాస్టల్ వద్ద ఉన్నాం. ఇక్కడ సరైన వసతులు లేకుండా, కిటికీలకు గ్లాసెస్ లేకుండా చలికాలం విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిమాన్పల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆర్మూర్లో నెలకొన్నటువంటి గురుకుల పాఠశాలను త్వరితగతిన చిమాన్పల్లికి తీసుకురావాలని, లేని మొత్తంలో లేనుకుంటే సంక్రాంతి వరకు తీసుకురాని ఎడల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడికి యత్నిస్తామని చెప్పేసి చెప్తున్నారు. చిమాన్పల్లిలో నెలకొన్నటువంటి బిల్డింగ్ వివాదంపై గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మారుమూల ప్రాంతం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల బాగోలు చూసుకోవడానికి కూడా వాళ్ళకు ప్రయాణం కూడా ఇబ్బంది పడుతుర్రు. కావున ఈ సంక్రాంతి వరకు తప్పనిసరిగా ఆ హాస్టల్ని ఇక్కడ తరలించకపోతే మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మేమందరము కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయతాము. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిరికొండ మండల్ యూత్ ప్రెసిడెంట్ని. తప్పకుండా అధికారులు ఈ సంక్రాంతి హాలిడేస్ లో తప్పకుండా తరలించాలి. లేని పక్షంలో మేము అందరము కలిసి కట్టుగా ముట్టడి చేయడానికి సిద్ధమవుతున్నాము. చిమ్మనపల్లి పందిమడుగు, ఉమ్మడి పందిమడుగు మరి దుప్యతండ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ బాజిరెడ్డి ఆధ్వర్యంలో రావడం జరిగింది చిమ్మనపల్లిలో. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ దానిని నిర్లక్ష్యంగా బాలూరు హాస్టల్ ఏమో ఆర్మూర్కు, గర్ల్స్ హాస్టల్ ఏమో దరిపల్లికి తరలించడం జరిగింది. ఎందుకు? ఇడ బాయ్స్ హాస్టల్ ఆల్రెడీ కంప్లీట్ అయినా కూడా బాలూరు హాస్టల్కు అక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఈ మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు నిర్లక్ష్యం వల్ల, పిల్లలకు ఇబ్బంది కలగడం వల్ల అయినా కూడా పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. దేనికి ఇది? ఎందుకంటే ప్రతిపక్షంగా మీరు ఏదైనా చేసుకోండి, కానీ పిల్లలతోని విద్యతోని ఆడుకుంటే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మీకు గట్టిగా గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము. మళ్ళీ గర్ల్స్ హాస్టల్ కూడా ఎన్నో శ్రమ చేసి, ఎంతో శ్రమ పడి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆ 2 హాస్టళ్లను చిమ్మనపల్లి గ్రామానికి తేవడం ముఖ్య కారణం. బాజిరెడ్డి గోవర్ధన్ కృషి వల్ల ఆ 2 హాస్టల్ను మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడికి విద్య అందుబాటులో చక్కగా ఉండకపోవడం అని ఏదో కారణాలు చెప్పి పిల్లలను రెచ్చగొట్టి అక్కడ రెంటల్ దర్పల్లిలో మన గర్ల్స్ హాస్టల్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ 2 హాస్టల్ను తేవడం ఎంత గొప్ప విషయం అంటే, ఈయన ఏమో ఉన్నదాన్ని వేరే ఊరికి పంపడం, ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి మేము అందరం ఖండిస్తున్నాం. అతి త్వరలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ 2 మా చిమ్మనపల్లి గ్రామానికి రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన మళ్ళీ వచ్చే ఎలక్షన్లో, ఎంపీటీసీ, జడ్పీసీ ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ ను మంచి గుణపాఠం చెప్తామని, బుద్ధి చెప్తామని, ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కు పడనీయకుండా మేము గట్టిగా కాపలా ఉండి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ని చిమ్మన్పల్లి నుంచి ఆర్మూర్కి తరలించారు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ బిల్డింగ్ పూర్తిగా అయింది. ఒక 10% పనులు ఇంకా జరగాల్సి ఉంది. ఆ పనులను కూడా పూర్తి చేయకుండా
ఆర్మూర్లో పిల్లలకు ఎలాంటి వసతులు కల్పించకుండా వాళ్ళకు కిటికీలు కానీ వాళ్ళకు చదువులు కానీ ఆఫీసర్లు కూడా అక్కడ వెళ్ళి చూడట్లేదు. అదేవిధంగా ఇక్కడున్న బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ని యుద్ధ ప్రతిపదికంగా ఇక్కడ నుంచి తరలించి మన దర్పల్లికి రెంటెడ్గా పంపించారు. అక్కడ 2,40,000 రెంట్ వస్తుంది. ఆ రెంటుతో ఈడో కూడా డెవలప్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎందుకు తరలించిరో అధికారులకే నిర్లక్ష్యం వదిలేస్తున్నాము. కానీ మా బాలూర్లది, మా ట్రైబల్, మా గిరిజన బిడ్డలది హాస్టల్ రెడీ అయినా కూడా ఇక్కడ తీసుకురావడం లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.